ప్రకాశం జిల్లా విద్యారంగంలో 29 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఆకాంక్షను అర్థం చేసుకుని మీ ఆలోచనలను నిజం చేయడానికి ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీ స్థాయిలో మరి ఏ విద్యా సంస్థలో లేని విధంగా అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే డిగ్రీతో పాటు కాంపిటీటివ్ కోచింగ్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించే వినూత్న ప్రణాళికతో ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీతో పాటుగా గ్రూప్స్ కోచింగ్, ఎంఆర్ఓ, సచివాలయం పోస్టులు వంటి మరెన్నో స్టేట్ గవర్నమెంట్స్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, ఇలా మీరెంచుకున్న రంగంలో డిగ్రీతో పాటు రోజువారీ ప్రోగ్రామ్ లో ఉంచి విద్యార్థికి 100% జాబ్ అష్యూరెన్స్ కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు మేమున్నాం. అర్థమెటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ప్రాజెక్ట్ వర్క్స్, సెమినార్స్ మరియు వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ తో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 100% జాబ్ అష్యూరెన్స్. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏజీ శంకర్ రెడ్డి, చైర్మన్ ఏవి రమణారెడ్డి. అడ్మిషన్ల వివరాలకు సంప్రదించండి. సెల్ 9176162696 8143668888. నమస్తే, పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు. జగన్ పార్టీ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకం. జిల్లా టీడీపీ మహిళా నాయకులు విమర్శ. మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకోవడమే కాకుండా హత్యలకు గురి అవుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించే పరిస్థితుల్లో కూడా లేకపోవడం దురదృష్టకరమని తెలుగు మహిళా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పద్మజ విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలకు సీఎం జగన్ భద్రత కల్పించలేకపోతున్నారని అన్నారు. మహిళలపై కొనసాగుతున్న హత్యలకు హోంమంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు ఎం శ్రీనివాసులు, తెలుగు మహిళా ఒంగోలు పార్లమెంట్ కార్యదర్శి కార్పొరేటర్ టి రవితేజ, బండారు మదన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగకూడదు అనేటువంటి ఒక నీచమైన ఆలోచనతో ఉన్నాడు. ఈరోజు నువ్వు తీసుకొచ్చిన దిశ చట్టం 14 రోజుల్లో ఎంక్వైరీ పూర్తి చేసి 21 రోజుల్లో ఉరిశిక్ష వేస్తానని చెప్పినటువంటి నీ మాటలు ఆడపిల్లలు నమ్మి, మహిళలు నమ్మి అందరూ నీకు ఈరోజు ఓట్లేస్తే ఈరోజు నువ్వు చేస్తున్నది గొంతులు కోస్తున్నావు మహిళలకని ఈరోజు తెలుగు యువత తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని మహిళలందరూ కలిసి తరిమి కొట్టే రోజు అతి దగ్గరలో ఉందని, ఈరోజు దిశ చట్టం నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావు, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నా. దిశ చట్టాన్ని ఆ రోజు తెలంగాణలో సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేస్తే ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది, సీఎంకి చాలా మంచి పేరు వచ్చింది. అలాంటిది మనకు రావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో నువ్వు పెట్టి ఉంటే ఈరోజు ఇంతమంది మహిళలు, ఆఖరికి తాడేపల్లి నీ ప్యాలెస్ పక్కన జరిగినటువంటి ఘటనలు కూడా నీకు గుర్తు రాలేదంటే సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. పార్లమెంట్కి దిశ అనేటువంటి ఒకటి చట్టం తీసుకొచ్చి పంపిస్తావు, కానీ పయ్యోళ్ళని అడగవు. అడిగితే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈరోజు కామాంధులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ నెలలోనే 4 బయటపడ్డారు నీ దగ్గర, మీ గవర్నమెంట్లో. దిశ చట్టాన్ని అమలు చేయడానికి నీకు గనుక చిత్తశుద్ధి ఉంటే, మీరు గనుక దిశ చట్టాన్ని అమలు చేయాలనుకుంటే 2.5 సంవత్సరం కాలం పట్టిద్దా? ఈరోజు నిన్న చేసిన రమ్య కేసులో లోకేష్ గారు ఎవరినైనా సరే పలకరించే హక్కు ఉంది, వెళ్తారు. సానుభూతి పరంగా ఒక ఇంట్లో ఒకరు చనిపోయినప్పుడు మనం కూడా వెళ్ళి పలకరించేటటువంటి కనీస హక్కు ఉంటుంది. ఎవడో లారీ కింద పడి చనిపోతే, ఎవరో పురుగుల మందాకి చనిపోతే ఆ రోజు ఓదార్పు యాత్ర ఒకటి పెట్టావు.
వాళ్ళందరికీ తలా లక్ష ఎందుకు ఇచ్చావు? కేవలం పబ్లిసిటీ కోసం, కేవలం ప్రజల్లో నీకేదో పేరు రావాలనే ఉద్దేశంతో వెళ్ళిన నువ్వు నిజంగా నిజాయితీగా ఈరోజు ఎవరైతే కుటుంబంలో ఒక సభ్యుల్ని కోల్పోయారో వాళ్ళని పలకరించడానికి నారా లోకేష్ గారికి హక్కు అనేది లేదా? అంటే నారా లోకేష్ గారు రోడ్డు ఎక్కితే నీ బతికి ఎక్కడ బయటపడిద్దా, నిన్ను ఎక్కడ చేదరించుకుంటారా, నిజాలు ఎక్కడ బయటపడతాయా అనే ఉద్దేశంతో అరెస్ట్ చేసావు. సరే వేస్తే వేసావు, తప్పు లేదు. ఎందుకంటే మీ నిజాలు ఎక్కడ బయటపడతాయో, మీ ఆకృత్యాలు ఎక్కడ బయటపడతాయో, తప్పులు చేసిన వాళ్ళని నువ్వు కాపాడుకోలేని స్థితిలో ఉంటావేమో ప్రజల్లోకి వెళ్తే అనే ఉద్దేశంతో ఈరోజు మీరు ఆపారు. అడిగినటువంటి దళిత మాజీ మంత్రిని చేయి చేసుకున్నాడు ఎస్పీ గారు. ఏం చేసావు నువ్వు? అంటే ఇక్కడ ఆడపిల్లల మీద ఏ చర్యలు, ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రశ్నించే హక్కు రాష్ట్రంలో ఎవరికి ఉండకూడదు. గత టీడీపీ హయాంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఆడపిల్లలకి రేత్రిపూట 12 బయటకు వచ్చినా కూడా రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత అని అన్నాడు. ఈ రోజున నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, మహిళలకి రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రివి నువ్వు ఉంటే ఎంత ఊడితే ఎంత అని మేము సభాముఖంగా అడుగుతున్నాం. అదేవిధంగా దిశ చట్టాన్ని 2019లో తీసుకొచ్చారు. దర్యాప్తు అయితేనేమి, ట్రయల్ అయితే ఏమి, శిక్ష ఖరారు చేయటం అయితే ఏమి 21 రోజుల్లో ముగించి ఉరిశిక్ష విధిస్తామని చెప్పి శాసనసభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. ఈ రోజున గత 4 నెలల క్రితం నరసరావుపేటలో బీఎస్సీ స్టూడెంట్ అయిన అనూషని హతమార్చిన హంతకుడు ఈ రోజున బెయిల్పై రోడ్ల మీద తిరుగుతున్నాడు స్వేచ్ఛగా. మీరు దానికి ఏం సమాధానం చెప్తారని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారిని మరియు అదేవిధంగా హోంమంత్రి గారిని. దళితుల మరియు బడుగు బలహీన వర్గాలతో ఓట్లతో గద్దెనెక్కిన మీరు ఈ రోజున దళితుల్ని, బడుగు బలహీన వర్గాల్ని చిన్న చూపు చూడటం అనేది చాలా దారుణం. అంతేకాకుండా దిశ చట్టం అని చెప్పి, దిశ పోలీస్ స్టేషన్లు అని చెప్పి ప్రకటనలు ఇచ్చుకొని ఆర్భాటాలు చేసే మీరు దిశ చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేయించుకోలేకపోయారు. అట్లానే కాకుండా మీరు దిశ చట్టాన్ని అమలు చేసే పని అయితే గుంటూరులో నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు రమ్య అనే అమ్మాయిని మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు హత్య చేశారు. అట్లానే నరసరావుపేటలో అనూష అనే విద్యార్థిని అయితేనేమి, అదేవిధంగా గూడూరులో చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని, అనంతపురం జిల్లా ధర్మవరంలో జాతీయ స్థాయి హాకీ ప్లేయర్ అయిన దళిత యువతి స్నేహలతను కాల్చి చంపారు. అట్లా కాకుండా చిత్తూరు జిల్లాలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న సుస్మిత అనే యువతిని గొంతు కోసి చంపారు. విజయవాడ చిట్టినగర్లో తస్నీం ఫాతిమా అనే యువతిని చంపారు. వీళ్ళందరి కేసుల్లో దిశ చట్టాన్ని ఎందుకు మీరు అమలు చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మహిళలకి కానీ, దళితులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఎవరికి అన్యాయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలైనా సరే దిశ దశ లేని ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చిన మహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టము ఒక ఆర్భాటాలకి, హంగులకి రంగులు వేసి గ్రాండ్ ఓపెనింగ్లకు మాత్రమే ఉన్న చిత్తశుద్ధి మీకు మహిళలకు న్యాయం చేయడం లేదని మేము తెలుగు మహిళగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ చట్టానికి వ్యతిరేకమైన దిశ చట్టాన్ని తీసుకొచ్చి అది ఆమోదం పొందలేదు. పైగా వారం రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల విచారణ, 21 రోజుల్లో ఉరిశిక్ష. ఎలా వేయిస్తావు 21 రోజుల ఉరిశిక్ష? ఇవేవి ఈ చట్టాలకు ఏవి కూడా ఐపీసీ సెక్షన్లకు లోబడి లేదు కాబట్టి రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. అంతేకాకుండా పార్లమెంట్ ఆమోదం చెందకుండా తిరస్కరించబడిందని ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. అలాంటి చట్టాన్ని నువ్వు తీసుకొచ్చి దాని రూపుమాపేందుకు మళ్ళీ ప్రజల్లో అవగాహన రాగానే దిశ యాప్ అంటూ పట్టుకొస్తావా? దిశ యాప్ ఎంతవరకు పనిచేసింది? దిశ యాప్ పెట్టిన తర్వాత చాలా లెక్కలేనన్ని హత్యలు జరిగాయి మహిళల మీద. నీ దిశ చట్టం ఎక్కడికి పోతుంది? దిక్కులేని దిశ చోటు ఎటువైపు దిశ చూస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఈ దిశ చట్టము నేతి బీరకాయల నెయ్యి అంత ఉంటుందో నిజమో, దిశ చట్టం వల్ల జరిగే న్యాయం కూడా అంతే ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. చెట్టును చూపించి కాయలు అమ్ముకునే వాళ్ళు కొందరుంటే నువ్వు కాయలు మళ్ళీ మహిళల్ని మోసపూరితమైన చట్టాలతో మహిళల్ని మోసం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇట్లాంటి చట్టాలను తీసుకొచ్చి మహిళల్ని మోసపూరితమైన చట్టాలను తీసుకొచ్చి ప్రతి మహిళలను మోసం చేస్తూ దిశ చట్టం వల్ల ఏ ఒక్కరికైనా న్యాయం జరిగింది ఎక్కడైనా చూపించండి.
21 డేస్లో మీరు ఎవరైనా అరెస్ట్ చేసి ఉరిశిక్ష పడేలా చేయగలిగారా? ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఇలాంటి దిక్కుమాల చట్టాలు పెట్టి మళ్ళీ మహిళలను మోసం చేయొద్దని ఈ విధంగా మేము శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చాలంటూ మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
విశేష పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు శ్రావణ శుక్రవారం, అందులో వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నటువంటి ఒక విశేషంగా మహిళామ తల్లులు చేసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇది. అమ్మ యొక్క అనుగ్రహం పొందాలి అన్న వాళ్ళందరూ కూడా వ్రతాల్లో పాల్గొని శ్రీ నాగలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి, అలాగే శ్రీ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మన సంతపేట షిరిడి సాయి మందిరం వచ్చి వ్రతాల్లో పాల్గొని అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే సాయంత్రం పూట పూలంకి సేవలు చేస్తూ ఉన్నాం ప్రతి శుక్రవారం కూడా. అలాగే ఉదయం 9 గంటలకి కుంకుమ పూజలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా శ్రావణ పౌర్ణమి అనగా ఎల్లుండి 22వ తారీఖు ఆదివారం శ్రావణ పౌర్ణమి. ఆ రోజున శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి ఉదయం కుంకుమ పూజలు, సాయంత్రం విశేషంగా పల్లకీ సేవ. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని పల్లకీలో ఊరేగించుకొని ఆ పల్లకి అయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్క మహిళకి కూడా ఒక జాకెట్టు, అమ్మవారి గాజులు, పసుపు, కుంకుమ, పండు ఇవన్నీ ఇవ్వాలని పసుపు కుంకాలు ముత్తైదువులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా సంతపేట షిరిడి సాయి మందిరానికి ఆదివారం ఉదయం అలాగే రాత్రి ఈ పసుపు కుంకాలు తీసుకోవడానికి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అమ్మ యొక్క అనుగ్రహం పొందాలి. మనం అందరం కూడా ఈరోజు చక్కగా వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండే విధంగా అమ్మను ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి పారుదలను కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా మాస్క్ ధరించే దేవాలయాలకు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమం సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ఎంతో విశేషంగా అమ్మలకి జరిగేటువంటి కార్యక్రమంలో మీ అందరూ కూడా మళ్ళీ భాగస్తులై మీ అందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమం పాల్గొని పీనీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు. జగన్ పార్టీ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకం. జిల్లా టీడీపీ మహిళా నాయకులు విమర్శ. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.